ఏమైందిరా ఇద్దరు అటే వేరు అయ్య కొడుకులు? నాయనే లేట్ చేసిండమ్మా, పోదాం పోదాం అంటే దా. అందుకేరా మిమ్మల్ని ఏ పని మీద ఊళ్ళకి పంపియా ఇట్లా జామ్ చేస్తారని. ఏమైంది అట్లా కూర్చున్నావు? ముఖం అట్లా పెట్టుకున్నావు? ఏమైంది మనకి? ఏమైంది అట్లా కూర్చుండు? ఏమన్నా ఏంది? నేను గాన్నేమంట, నువ్వే అడుగు మనకి ఏమైందో. ఏమైందిరా చెప్పవు? అట్లా కూర్చున్నావు, ఏమైంది చెప్పు. అట్లా కాదే, అసలు ఇంట్లో ఏం జరుగుతుంది, ఏం చేస్తారు మీరు? పొద్దుగాల లేవగానే తయారుగా అన్నారు. అసలు ఎందుకు తయారుగా అమ్మన్నారు? అగో ఎస్ఐ వానికి అసలు ముచ్చట చెప్పలేదా? అగు నేనేడే చెప్పిన వానికి, అయినా వానికేంటి చెప్పేది? అగో ఏముచ్చట దేని గురించి మాట్లాడుతురు? అయినా నాకెందుకు చెప్పరు? ఆస్తలేదు ఆరా పోడా, అర్ధగంట ఆగరాదు తెలుస్తుంది కానీ ఏముచ్చట అనేది. ఓహో అట్లానా, సరే చేసుకోరి. అరే ఆగుబిడ్డ ఎడిపోతున్నావు? అసలు ఇప్పుడు నీతోనే పని నాకు. అరే నాకు ఏముచ్చటో చెప్పారు, అప్పుడు నాతో చెప్పారు మీకు. కాదే మీరంతా గుడగుడ నాకే లేస్తారేందే? నువ్వు కూర్చోరా బాయ్, నేను చెప్తా ముచ్చటేందో. కూర్చో. అమ్మ నీకు సంబంధం చూసింది, ఇలా నీకు పెళ్లి చూపులు, వాళ్ళు చూసుకోనికి వస్తురు. అసలు ఏందమ్మా తమ్ముడు మాట్లాడేది నిజమేనా? అందుకే తయారుగా అన్నారా? అబ్బా రజిత బాగుంది మీ ఇల్లు. రారే పవిత్ర రా, సిగ్గుపడకు రావే. పవిత్ర అమ్మా ఆగో ఇప్పుడే వస్తున్నావా? రా బాగున్నా బిడ్డ. కడుకోరి పవిత్ర కడుకోరా, సిగ్గుపడకు పవిత్ర కడుకో. మంచును అక్క. మంచిగా నాన్న ఇప్పుడే వస్తారా? అరే కుర్చీ లేపబెట్టారా? అప్పుడే వేసిండే. వేస్తావా? సరే షాప్లో పోయి ఒక 2 పాల ప్యాకెట్లు ఒక కప్స్ తీసుకురాబోబెట్ట. సరే గ్లాసులు ఉన్నాయా? గ్లాసులో పట్టుకురాపో. సరేనా. రారా కడుక్కుంది, రారా. నువ్వు కడుక్కో అమ్మా. నేను కడుక్కుందిరా. రాజిత అల్లు రాలేరా? రాలే నాయన, నన్నే పంపించిండే. నువ్వేమన్నాను రా అవ్వ, అల్లునికైతే మన ఇంటికే రాబుద్ది కాదు, రానే రాడు. ఏమైంది అత్తమ్మ గట్ల నవ్వుతున్నావు? మీ చామిలి అంత మంచిగా ఉండర్రా, చూడముచ్చట గురు మాట్లాడగా కలిసిపోయేటట్టుగా. ఫ్యామిలీ కాదమ్మా, ఫ్యామిలీ. ఏదో తీయే కానీ మంచిగుర్రక్క మీరంతా. అవు బిడ్డ, అత్తమ్మ పేరు ఏం పేరు? అత్తమ్మ పేరు లక్ష్మి. సూల్ లక్ష్మి, మా చుట్టాలైనా మేమైనా మంచిగా కలిసిమెలిసే ఉంటాం. అవునక్క, అట్లనే ఉండాలి, మంచిగా ఉండాలి. ఇక మా చుట్టాలు ఉన్నారు, ఒకళ్ళు మంచిగా ఉంటే ఒకళ్ళు ఓర్వరు, ఇంకోళ్ళు మంచిగా ఉంటే ఇంకో తోరువది. అత్తమ్మ గవర్ని గీడేందుకు అత్తమ్మ? ఓమ్మా తమ్ముడేడే? ఏ ఉన్నారా ఇంట్లోనే? ఓ పోడా, వీళ్ళు వచ్చి ఇడ కూర్చుంటే లోపల ఏం చేస్తున్నారా? ఇట్రా బయటకు రా. ఏందమ్మా? ఏందనంటవేందిరా కుసపడి పోయి ఇంట్లోకెళ్ళి రానే బుద్ధి అవుతుందా ఎట్లా? అరే తమ్ముడు బాగున్నావారా? బాగున్నా. ఏమైందిరా ఫోన్ లిఫ్ట్ చేస్తలేవు? నువ్వు చేసావా? ఫోన్ చేస్తే కదరా నీకు. ఏమో నేను చూడలే మరి. వాడు నీ ఫోన్ ఎందుకు లేపుతాడు బిడ్డ? లేపడు, వాడు ఫోన్ లేపడు మనది. ఏమ్రా రజిత, నేనేనా మీ తమ్ముడు? అవును అత్తమ్మ వీడే. ఇగో చూడురి, నా బిడ్డకు పెళ్ళైందన్న ముచ్చటనే గాని ఒక్కనాడు కూడా వాళ్ళ ఇంటికాడ ఉండలే, సంసారం చేయలే. పెళ్ళైన తెల్లారి పంచాది పెట్టినాము, ఇడిస పెట్టినాము, ఎక్కడిదక్కడ మాట్లాడుకున్నాం. సరే కానీ మరి ఎందుకట్లా చేసిరా? ఎందుకట్లా చేసిరంటే ఏం చెప్తామన్నా, వానికి నా బిడ్డతో సంసారం చేసే బాకి లేనట్టుంది, అందుకే ఎక్కడిదక్కడ చేసినాం. ఉన్న ముచ్చట చెప్పరా అత్తమ్మ, ముసుగులో గుద్దులాటలు అంత మనమేనాయే. ఏం లేదు, పెళ్లికి ముందే వాడు వేరే పిల్లతోటి మాట్లాడేదట. పెళ్ళైన తెల్లారా పిల్లొచ్చి ఇంటికాడ పెంట చేసింది, అందుకే ఇడుపు కాగితం తీసుకున్నాం. గసంటోడు మాకెందుకు, మాకొద్దని నా పిల్లని నా ఇంటికి తెచ్చుకున్నాం. ఏడైతే ఏముందిరా, మంచిగా ఉంటే సరిపాయి. దానికి ఏడాకిలు నొక్కే బాగుంటే అది నొక్కుతుంది. పోరేవ్వా, నన్ను చూసినావు వెందే పోరి, నా కొడుకు అటు నువ్వు అని చూసినావు. అవునే అత్తమ్మ, వానికి పెట్టిన పెట్టుకోతలన్నీ తెచ్చుకురాయే. అబ్బో నేనుకుంటానాయే, అదే 10 మందిలో తెల్లారి పంచాయతీ పెట్టి వాని దాన్ని 15 లక్షల కట్నము, 30 తులాల బంగారము, 80 తులాల ఎండి డుగుడుగు బండి అని గుంజుకొచ్చిన వాని దగ్గర ఇంకుచుతాను బిడ్డ. అమ్మో నేను ఉంచదాన్నేనా? ఓర్ని, 30 తులాల బంగారము, 15 లక్షలు కట్టెమిచ్చిన వారా? అవునక్క. మరి ఇప్పుడు అదంతా అట్లనే ఉందారా? ఉందక్క, నా దగ్గరనే ఉంది, ఇంకేడికి పోతుంది? ఉందా? అట్లనే ఉందా? మరి నీ బిడ్డని ఎవరిని చేసుకుంటే వాళ్ళకే ఇస్తావారా ఇదంతా? అవునక్క, నా బిడ్డని ఎవరు పెళ్లి చేసుకుంటే వాళ్ళకే ఇస్తా. 30 తులాలకి ఇంకా 5 తులాలు ఎక్కువనే చేయించిన. నా బిడ్డని చేసినాడు, అవి కూడా ఇచ్చేస్తా.
ఓ నీ ఆలోచన పెద్దనే ఉంది కదా, అయినా బిడ్డ కంటే ఎక్కువ నాతి ఈ కాలం బట్టి బిడ్డలకే బంగారం ఎక్కువ పెడుతుర్రాయే. అంతే మరి, నా బిడ్డ కంటే నాకేం ఎక్కువ ఉంది అక్క. నువ్వు అంత తలకపోయిందిరా, ఒకసారి చూసారా పిల్లలు? సార్ మంచి చూసుకో పిల్లలు. ఇగో సూర్రా లక్ష్మి, ఈ బంగారము కట్నము మాకేం వద్దురా, మాకే మస్తు ఆస్తుంది. పైసేంద్రా ఇయ్యాలి ఉంటది రేపు పోతుంది. పిల్ల మంచిగా ఉండి ఇంటి పట్టు నుండి మంచిగా సంసారం చేసుకొని మొగనికి అత్తకి బుక్కడి అన్నం పెట్టి మరిదికి మర్యాద ఇస్తే గదే చాలు. పైసలు ఏముందిరా? ఈ సరే తీయక్క, ఎట్లా అయిందంటే గట్ల అవుతుంది. అవును కానీ మీ కోడలు ఎందుకు వెళ్ళిపోయింది? నేను ఆ బుడ్డ ఆమెను అడుగుదాం అనుకున్నా కానీ ఆమెను అడగలేదు, నిన్నే అడుగుతాని. ఆమె నాకు చెప్పలేదు, నేను అడగలేదు. ఏమైంది అక్క, ఎందుకు పోయింది? ఎందుకు తీసుకుని ఇరుపగాయడం? చూడరా చెల్లె, నీ దగ్గర దాచేదేం లేరా, ఇంకా ఇరుపుగాయదం కాలేదు, పంచాల మీద ఉన్నాం. ఏందక్క అన్న గట్లా అంటుండు? ఇంక ఇరుపగాయదం కాలే? ఏ కాలేదురా, కాలేదు. కానీ కాకున్నా అయినట్టే, దాన్ని నడిచిపోయినట్టే. ఇక అట్లయితే ఎట్లక్క, ఇక్కడిదక్కడ కాలేదంటే ఎట్లా? ఆయన తాను నడిమిట్లా నా బిడ్డ బతకాగమవుతుంది. ఈ పంచాయతీలని కోట్లని వాళ్ళు వచ్చి కయ్యం పెట్టుడు అంటే నా వల్ల కాదు. ఎక్కడిదక్కడ అయిపోయినాక మాట్లాడుకుందాం అక్క. ఏ నువ్వు గట్లేం రంది చెయ్యకరా, నేను ఎక్కడిదక్కడ వేసుకొని నా పిల్లగాన్ని తీసుకొని నీ ఇంటికి వస్తా. నీ పిల్ల నా పిల్ల అని ఒప్పించుకుంటా, ఇంకేందిరా? సరే అక్క, నువ్వు ఎట్లా అంటే అట్లనే, ఎక్కడిదక్కడ అయిపోయినాకనే మాట్లాడుకుందాం, సరేనా? రజిత పోదా మారాగా. ఆవిరా చెల్లె, ఎందుకు అడుగులాడుతున్నావు? నీ బిడ్డకు నా కొడుకు నచ్చిన ఒకసారి తెలుసుకుంటారా? ఏమిరా వచ్చి ఒకసారి నా కొడుకుని చూడు, వాడు నచ్చిందని నాకు చెప్పవారా? నాకు నాయన తమ్మిన ఫోటో అప్పుడే చూపించిందే, నచ్చిందంటేనే నీటి దాకా తీసుకొచ్చింది. ఏ ఈయన ఇచ్చంద్రం తీరా, నడిమిట్లు ఎప్పటికీ అడ్డకాలేస్తాడు. బిడ్డలానా మనం అనుకుంటే వాళ్ళ కూడా ఒకసారి అడగాలి కదా, వాళ్ళకు ఏమిటో లోపల ఒకసారి అడితే అయిపోతుంది కదా. అట్లేం లేదన్నా, నా బిడ్డ నా మాట ఓనియేది. నీ కొడుకే నచ్చిందని చెప్తలేడు, నచ్చలేదని చెప్తలేడు. నా కొడుకు కూడా నా మాటనే వింటారా, నేను ఏం చెప్తే అదే చేస్తాడు వాడు. అవు బుజ్జి, నా కొడుకుని ఏమన్నా అడుగుతావేమో అడగరాదు, గట్ల కూర్చున్నావు. ఆయన ఏం పని చేస్తాడు? నా కొడుకు 20 లక్షలు మిత్తికి ఇచ్చిండ్రా, ఇక ఫైనాన్స్ ఇస్తాడు. నా కొడుకు ఏంద్రా మహారాజు, ఇక వాడేడ బయటకెడ పనిపోతాడు, ఆ వసూలు చేసి ఫైనాన్స్ ఇయ్యనికే సరిపోతుంది వానికి. బంగారం మూలే ఇద్దరాల మూలు కూర్చొని తినొచ్చు, ఎంత తిన్నా గానీ తరగా నాస్తుంది మీకు. సరే అక్క, మేము పోతాం ఇక. నువ్వు ఎక్కడిదక్కడ కొట్టుకుని ఎప్పుడు వస్తావో రాయిగా. సరే అక్క, పోతాం ఇక. వచ్చి పాడుగాను తిన్నాక పోతు రావురా, నా బిడ్డ గంట దూరం నుంచి తోలుకొచ్చింది. ఏ గిన్నె 5 సేపు అక్క, పోతాం. తినకపోతే అత్తమ్మా ఏ కడక పోరి, నా ఇంటికి ఎవరు వచ్చినా కానీ ఉపాసంతో ఓనేవారు బుక్కడు తినిపోదు నడుగురి. కడక పోరా కూర్చున్నాడు, మనీ లేనా గిట్ల సిగ్గుపడతావేంద్రా, రేపు సంసారం చేయాలి. అమ్మా నాది అయిపోయింది. అయిపోయిందవ్వా, జరగి వెనక కూర్చుండి కొప్పు గట్టి గట్టు. ఏమైందే, ఇచ్చిందా? లేదత్తమ్మా, వాళ్ళ ఇంటికి తాళమేసి ఉన్నది. వాళ్ళు పొద్దుగాలనేట ఊరికి వేయరాట. అయ్యో దాని ఇంట్లో మన్నువాడా, రాత్రికి అంత మంచిగా చెప్తిగానే పొద్దుగాల జర ఇచ్చిపో అక్క అని. ఏమో, నేను వేసరికి అయితే తాళమేసి ఉన్నది. అయినా అత్తమ్మ, మన ఇంట్లో ఆ పత్తమ్మిన పైసలు ఉన్నాయి కదా, అలాగే వెళ్ళి తీసుకొని పో. మందిని ఎందుకు అడుగుడు పైసలు? ఈ రంగంలో కోడలు వేనే బిడ్డ, అవి ఓ పద్దు మీద పక్కకు పెట్టినా అందులోకెళ్ళి ₹1 ముట్టులు లేదు. అవునా? అవిటితోనేం పని ఉంది అత్తమ్మా, ఎందుకు దాచిపెట్టినావు? నీకెందుకే? ఏమన్నా 5 తెచ్చేదానివా 10 తెచ్చేదానివా, ఇంట్లోకి వెళ్ళ తీసేదానివా? కాదే, మాతో పాటు ఒక అడుగత్తి ఏమైతుంది? ఇంటికాడ ఉండి ఏం చెప్తావే నువ్వు? రాను నేను. అట్లంటే వెందే హరిత, పోయేది గుడికే కదా, అట్లా పోయి ఇట్లా వద్దాము. నేను రానక్క, పొద్దున్న నుంచి అడగలేదు కానీ పోయే టైంకి రా అని అడుగుతుర్రు. ఆగో, పొద్దుగాలటి నుంచి పనులే ఆయగానే ఇప్పుడే తానాలు చేతివి, నువ్వు కూడా ఇప్పుడే తానం చేతివి. ఆయన నీకు ఇంటికాడ ఏం పని ఉందే? 4 అడుగులు పోయేద్దాంపా. ఏంది ఉత్తగా ఉంటున్నానా? పొద్దున్న నుంచి లేచిన కాంచెలు ఎట్టి సాకి చేస్తున్నా, అయినా నేను మీ కళ్ళకి ఏం పని చేయకుండా ఉత్తానే ఉంటున్నా. ఇంకా చేసేపు అయితే నీ కొడుకు వచ్చి ఆకలి 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 అంటాడు, మళ్ళీ నేను ఆయన కొండి పెట్టాలి. ఇంకేడున్నా నేను ఉత్తగా. సరే సరే తీ, దాన్ని ఇబ్బంది పెట్టకమ్మా, రాదంటే కదా మనం పోయొద్దాంపా. సరే సరే తీ మరి అక్క నేను పోయొస్తాము.
ఆడొచ్చేసరికి అన్నం కూర వండి పెట్టు. అమ్మేటి పోయిందంటే గుడికి పోయిర్రని చెప్పు. పొర్రి ఇప్పుడు నేనేమన్నా వద్దంటున్నానా? ఏ పాయ బిడ్డ పోదాం. అమ్మ తల్లి, నా చిన్నప్పటి నుంచి నిన్నే మొక్కుతన్నా. నువ్వే మా దిక్కు దీము, నువ్వే మా దైవం. అమ్మ తల్లి, నీ దయ వల్లనే నాకు 3 పిల్లలు పుట్టిరు. నా బిడ్డకు కూడా పిల్లలు కావాలని కొబ్బరికాయ కొట్టి ముడుపు కట్టి మొక్కుతున్న తల్లి. నీ దండం పెడతా, నీ కాళ్ళు మొక్కుతా. ఇది ఒక్క కోరిక తీర్చు తల్లి. నా బిడ్డను తీసుకొని పెద్ద మేడారం వచ్చి నా బిడ్డెత్తు బంగారం జోకి నీకు అప్పచెప్పుతా తల్లి. అన్నం వేసుకురాపోతే గట్ల కూర్చున్నావేంది? అసలు వండిన వాళ్ళేదా పొయ్యిలో నిప్పుకలు గుల్లేవు. వండలే. మీ అమ్మ ఏమంటుంది అనుకుంటున్నావు? నేనాట ఇంట్లో ఏం పని చేయకుండా తినుకుంటా తిరుక్కుంటా కూర్చుంటున్నాట. మీ అమ్మ అంటుంది అట్లా. అన్నదా మా అమ్మ అట్లా నిన్ను? అగో అన్నదా అంటాడు. ముఖం పట్టుకొని మీ అక్క ముంగట అన్నది నువ్వేం పని చేయవని. అసోటప్పుడు నేనెందుకు ఇంట్లో పని చేయాలి? మీరే వండుకోర్రి, మీరే పని చేసుకోర్రి. ఊరని తిన్నది ముచ్చట నన్ను అన్నది. అగో మా అమ్మ నిన్ను గట్లెందుకు అంటదే? మా అమ్మకి మన తలకాయ ఖరాబ్ అయిందట్నా? అయినా నువ్వు రోజు ఇంట్లో పని చేస్తుంటే అన్ని పనులు చేస్తుంటే చూస్తూనే ఉంటది కదా, అట్లెందుకట అన్నది? ఒకసారి వీళ్ళు నేను అడుగుతా. ఇంట్లో ఏడున్నారు? మీ అక్క మీ అమ్మ కలిసి గుడికి పోయిర్రు. గుడికా? గుడికి ఎందుకు పోయిర్రే? ఏమో నాకేమెరక, ఏం వెలుగా పెడదామని పోయిర్రో ఏమో. ఎవరిని నడువుడే తప్పు. ఇంట్లో నీకు చెప్పిపోరా? ఇక నాకు చెప్పిపోతారు. ఈ ఇంట్లో మొత్తం నాకు చెప్పే నడుస్తాయి అన్ని పనులు. ఛీ, ఈ ఇంట్లో ఎన్ని రోజులున్నా నాకైతే ప్రశాంతతనే ఉండదు. ఎవ్వరు ఒక్కరు నన్ను అంటనే ఉంటారు. సరే సరే ఊకే గుళ్ళకేగా పో, ఇంట్లో పో, ఆకలి అవుతుంది. అగో పొయ్యి కూడా అంటపెట్టలే. ఇంకా అన్నం వండి ఏదన్నా కూర అయిపో, గుడ్లుంటే గోళీ లేకపోతే ఏదో ఒకటి చేయి, ఆకలి బాగా అవుతుంది. వండుతా తియ్యి. అమ్మాయి ఇట్లా తినిపోయిరా? గుడికి ఎవరన్నా తినిపోతారా? ఇంకా తినలే. సరే పో. ఓ పోరి, ఇంకా కోసుడు కాన్నే ఉన్నావు. బోకూర అండలేదా? ఆగో బోకూర అండలేదాయా అంటే కిందికి మీద చూస్తావేందే? పోరడు ఆకలి మీద అత్తడని పోగానే చెప్తి. మేము గుడి కోతిమి వస్తుమి, ఇది వరకు అండలేదేమే? కోసుకుంటా కూర్చున్నావు. నా ఈ చేయలు అనుకుంటున్నావా మిషన్లు అనుకుంటుర్రా? అర్రే మేం పోయే 2-3 గంటలు అవుతుంది. నీకు అన్నం కూర అంటే పని కాలేదా? ఓమ్మా వండుతా తీయే, అది ఇప్పుడే స్టార్ట్ చేసింది కూరగాయలు కోసుడు. నువ్వు వచ్చుడుతో దాని మీద పడుతున్నావు. కాలు కడుకొని ఇంట్లో కోరి. ఏమన్నారా ఇప్పుడు నీ పెళ్ళాన్ని? తోట మీద పడతానమంటున్నావు. పగటీలు అయింది, ఇది వరకు బువ్వ కూర అండకపాయే. నీ కాకలు కాబట్టే పోయి వచ్చి మా కాకలు కాబట్టే. ఏమన్నా ఆడదాని రీతేనా రాది? ఇది వరకు బువ్వ కూర అండుకోరా? రీతి అని మంచిగా మాట్లాడు. నువ్వు ఎట్లా పడితే అట్లా అంటే పైన ఇక్కడ ఎవ్వరు రెడీగా లేరు. వండుకోరు మీరే. ఏడోది ఇంకా పంపించాలి, పోలేదు. ఎందుకు? మొన్ననే మాట్లాడి తోలిచ్చిరమ్మని చెప్పినా కదా, మళ్ళేమైంది? చీ అవ్వ, ఇంట్లో ఇదే బాధ, బయటతో మందితో కూడా ఇదే బాధ. మా అక్క పోతే ఏం బాధనో? మా అక్క మా ఇంటికి ఉంటే ఏమైతుంది? అయ్యో ఎందుకు పిల్లగా అట్లా అంటున్నావు? నేను నీ గురించి మీ అక్క గురించి అంటున్నది. నేనేమన్నా మందా? మీ వదిననేగా చెప్తున్నది. నువ్వు మంది నేను అంటలేదు. ఎవరు చూడు ఇదే మాట అడుగుతుర్రు. అరే ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి కదా. కాదా నీళ్ళు, ఒకసారి మీ అక్కను కూర్చోబెట్టి అడిగితే తెలుస్తుంది కదా. ఎందుకు అన్నిసార్లు లొల్లు అవుతుంది? మీ బావతో ఎందుకు అన్నిసార్లు గొడవలు అవుతున్నాయట? మీ అక్కని అడిగితే తెలుస్తుంది కదా నీళ్ళు. ఎన్నిసార్లు మాట్లాడతారు వదినే? ఇప్పుడు చూడు దాని పానం మీదకి తెచ్చుకుంది. లాస్ట్కు చచ్చిపోతాను కానీ నేను రైల్వే స్టేషన్లో కూర్చొని పోయి తోలుకొచ్చినాం. ఏం చేయాలో అర్థమవుతలేదు. ఏం అడిగినా సరిగ్గా చెప్పదు. అమ్మతో నడిపిస్తే అమ్మకి చెప్పదు. ఆడికి పంచాయతీకి వాళ్ళింటికి మాట్లాడికి పోతేనేమో వాళ్ళు ఏమంటే వాళ్ళ మా తప్పు లేదు, అంత మీ అక్క తప్పైనట్టు వాళ్ళు మాట్లాడతారు. నడమలా నేను చేస్తున్నా. ఏం చేయాలి చెప్పు? ఇక చూడా నీళ్ళు,
ఒకసారి మీ అక్కతో కూర్చొని మాట్లాడు. మీ అక్కకి ఇష్టం ఉందో లేదో, ఒకవేళ ఇష్టం లేకపోతే విడాకులు తీసుకుందాం. లోకం మీద ఎంతమంది లేరు, మీ అక్క ప్రాణాలు ముఖ్యం. ఓవా ఈ టీరా నేను కోస్తా గాని నువ్వు లోపలికి పోయి చేసే బండకపో. ఏమొద్దు తీయమ్మా, నేను కోస్తా. ఇట్లా భజనం చేయరు ఇద్దరు ఆయన ముంగట్లను. నువ్వు లేక నేను కోస్తా గాని. ఏమొద్దురా, నేను కోస్తా. నువ్వు పోయి బియ్యం గిట్లా కడుక్కో. అక్క నువ్వెప్పుడు వచ్చినవే? ఆ చెల్లె నిన్ననే వచ్చిండ్రా. దా. ఓవా ఇప్పుడే వస్తున్నావారా? ఓవా ఏంద్ర గింత బక్కగైనావు? తింటలేవా? బొత్తే గుంజుకపోయినావు. హాస్టల్లో సరిగా తినబుద్ధి అయితలేదే. తినబుద్ధి కాకపోయినా తినాలే. నడువు ఇంట్లో పోదాం. అమ్మా అన్నేడే? ఏ ఆడు ఇప్పుడే బయటికి ఏండే. బాగున్నావా? మంచిగానే ఉన్నా. నాకేమైంది? ఏ పోయే నువ్వు ఇంట్లో పో. ఏ కానీ దెబ్బ దెబ్బ కానీ జల్ది పోయి, ఆకలి అవుతుంది. వండుకొని తిందాం. అక్క నీకు ఫోన్ వస్తుంది. హలో. హలో. కవితక్క మంచిగా అనే? నేను మంచిగా ఉన్నారా? నువ్వు మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నాక. హాస్పిటల్ పోతున్నావా? టైంకి గోళీలు గిట్లా వేసుకుంటున్నావా? వేసుకుంటున్నాక పోతున్నా. ఏమైందా కాటే పోయినావు? రావా? వస్తారా? ఎందుకు రాను? ఏమైందిరా గిట్లా సడన్ గా ఫోన్ చేసినావు? ఏం లేదక్క, నీకు ఒక ముచ్చట చెప్దామని ఫోన్ చేసిన. చెప్పురా. నువ్వు లేని చూసి మీ అత్త మీ ఆయనకి వేరే సంబంధం మాట్లాడుతుంది అక్క. అవునా? అవునక్క, వాళ్ళు నిన్న మీ ఇంటికి కూడా వచ్చారు, కానీ ఏం మాట్లాడుకురో నాకు తెలియదు. నిజంగా అక్క, మీ మీ మామ కూడా తీసుకొచ్చిండు. మీ ఆయనకు కూడా ఇష్టమే ఉన్నట్టుంది. అక్క అక్క హలో. శ్రావణి కొన్ని నీళ్ళు తీసుకురాపోయా పో. ఆయనకి ఫోన్ చేయి, హాస్పిటల్ తీసుకుపోదాం. అన్నకు ఫోన్ చేయి. ఓవా కవిత లేవు బిడ్డ లేవు. అయ్యో ఇట్లా పడిపోయింది. ఓకేనమ్మా, ఏం లేదు. 3-4 రోజుల నుంచి అన్నం తినకపోవడం వల్ల కళ్ళు తిరిగి కింద పడిపోయింది. ఒక 3-4 రోజులు మందులు వాడితే సెట్ అయిపోతుంది. ఏం కాదు. గోళీలు ఇస్తా, మందులు ఇస్తే వాడాలి. ఏం చేయాలి సారు? 4-5 రోజుల నుంచి తినమంటే అస్సలు తింటలేదు. అమ్మ రోజు అన్నం తినాలి. అన్నం తినకపోవడం వల్ల బీపీ డౌన్ అవుతుంది, కళ్ళు తిరిగి కింద పడిపోతున్నావు. నేను మందులు రాసిస్తా వాడు. ఒక 2 రోజులు అయినాక గ్లూకోజ్ వేయడం తగ్గకపోతే అన్ని గోళీలు తీసుకురా అక్కకు. మందులు రాసిస్తున్నా, ఇవి తీసుకొచ్చి వాడేసి. తక్కువ అవుతుంది కదా మళ్ళా? తగ్గుతుంది, ఏం కాదు. తినమాట తినేది తగ్గిపోతుంది. తిన మంచిగా తినాలమ్మా, గట్టిగా. నువ్వు తినకపోతే కళ్ళు తిరిగి కింద పడిపోతావు. అరే టెన్షన్స్ పిచ్చి పిచ్చి టెన్షన్స్ పెట్టుకొని మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఏం టెన్షన్ పెట్టుకోవద్దు. నడు గురికి తీసుకొస్తున్నాడు అన్న. ఏంద్ర గట్ల కలుపుతాను? మంచిగా కలుపు. తిను, మంచిగా తిను. డాక్టర్ ఏమన్నాడు? నువ్వు తినకనే బీపీ తక్కువ అయింది అన్నాడు. తిను బిడ్డ తిను. కాదక్క, ఇప్పుడు అంతగానం రంజి పెట్టుకొని అన్నం తినకుండా పానం మీకు ఎందుకు తెచ్చుకుంటున్నావు? అసలు ఏమైందని ఇప్పుడు?
మళ్ళా చేతుల బుక్కని కిందేస్తావు ఏందక్క? అరే ఆమె చెప్పదు, ఆమె అడిగా కానీ ఏమైందిరా, ఎందుకు కళ్ళు తిరిగి కింద పడ్డది? ఏమో అన్న, అక్కకు ఫోన్ వచ్చింది, మాట్లాడుకుంటా అట్లనే కింద పడిపోయింది. ఫోన్ చేసిన వాళ్ళు ఎవరంటే కూడా చెప్తలేదురా. ఫోనా? ఎవరు ఫోన్ చేసిర్రు? ఏమైందక్క చెప్పు, ఏమైంది చెప్పు. మీ అక్క చెప్పినట్టే గాని మీ అక్క ఇటు వచ్చింది చూసి మీ బావకాడు ఇంకో సంబంధం చూస్తురట మీ అత్తమ్మోళ్ళు. ఓవా ఏందా పోరు గట్లంటాంది? అది చెప్పేది నిజమేనా? అవునమ్మా. నీకెవరు చెప్పిరు? ఎట్లేంది ఇవరిదాకా మీరు దవాఖాన పోయినాక ఇప్పటిదాకా ఫోన్ చేసిన పిల్లకి ఫోన్ చేసిన ఏంది ముచ్చట అని, అప్పుడు ఆమె చెప్పింది గిట్ల గిట్లా అని. అట్లా నాకు తెలుసు. ఏందన్నా వీళ్ళు ఇట్లా మొత్తం దిగజారిర్రు? మన అక్క అంటే వాళ్ళకి ఇష్టం లేదా ఏంది? ఇష్టం లేకనే గానే, ఇష్టం లేకనే ఈడి దాకా తెచ్చిర్రు. ఇష్టం లేకనే నా బిడ్డ పానం మీదికి తెచ్చిర్రు. ఏందిరా గింతైనా కూడా సప్పుడు ఎత్తలేవు? ఏం చేద్దాం? ఏం లేదమ్మా, నాకు కూడా ఇష్టం లేదు, విడాకులు చేసుకుందాం.